ఈ గౌతమ్ గంభీర్ గాడు ఏం చేస్తున్నాడో వాడికే అర్థం కావట్లేదు. రోహిత్ శర్మ వచ్చేసి మన ఇండియన్ క్రికెట్‌లోనే గ్రేటెస్ట్ కెప్టెన్. అలాంటి కెప్టెన్‌ని వన్‌డే కెప్టెన్సీ నుంచి తీసి శుభ్‌మన్ గిల్‌కి ఇచ్చారు. దీనికన్నా ఎర్రి పువ్వు డిసిజన్ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అని చెప్పాలి. గౌతమ్ గంభీర్ వచ్చాక మన ఇండియన్ క్రికెటర్స్ టెస్ట్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు చూస్తే రోహిత్ శర్మని వన్‌డే కెప్టెన్సీ నుంచి తీసేశాడు. అసలు మన ఇండియన్ క్రికెట్ టీంలో ఏం జరుగుతుంది? శుభ్మన్ గిల్ వచ్చేసి వన్డే క్రికెట్‌కి కెప్టెన్ అవ్వడం కరెక్టా కాదా? ఇలాంటి కొన్ని విషయాల్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గనక ఇప్పటివరకు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం చేయండి. అయితే అక్టోబర్ 19థ్ రోజు ఇండియాకి ఇంకా ఆస్ట్రేలియాకి వన్డే సిరీస్ అనేది మొదలవుతుంది. ఆస్ట్రేలియాతో జరిగే ఈ వన్డే సిరీస్‌కి ఇండియా స్క్వాడ్‌ని అనౌన్స్ చేశారు. అయితే ఈ స్క్వాడ్‌ని చూడగానే ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు. ముఖ్యంగా నేనైతే ఇంకా షాక్ అయ్యా. ఈ స్క్వాడ్‌లో ఏముందంటే శుభ్మన్ గిల్ వచ్చేసి కెప్టెన్‌గా ఉన్నాడు. మన గ్రేటెస్ట్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తీసేశారు. 2013 తర్వాత ఇండియాకి అసలు ఐసీసీ ట్రోఫీ అనేది రాలేదు. కొన్ని సంవత్సరాల వరకు ఐసీసీ ట్రోఫీ అనేది రాలేదు. 11 సంవత్సరాల నుంచి ఇండియాకి రాలేదు. అలాంటి ట్రోఫీని రోహిత్ శర్మ 2 సార్లు తెప్పించాడు. ఒకటొచ్చేసి 2024లో టీ20 వరల్డ్ కప్, ఇంకోటొచ్చేసి 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ. ఇలా 2 సార్లు ఐసీసీ ట్రోఫీస్ తెచ్చిన కెప్టెన్‌ని కెప్టెన్సీ నుంచి తీసేశారు. అది కూడా ఎప్పుడో తెప్పీలేదు. ఈ సంవత్సరమే జరిగింది. ఈ సంవత్సరమే మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ అనేది జరిగింది. ఈ సంవత్సరం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో మెయిన్ పిల్లర్స్ అంటే రోహిత్ శర్మ, ఇంకా విరాట్ కోహ్లీ. అలాంటిది 2 పిల్లర్స్‌లో ఒక పిల్లర్ అయిన రోహిత్ శర్మని తీసేశారు. రోహిత్ శర్మ ఇండియాకి చాలా సేవ చేశాడు. కానీ ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ మాత్రం రోహిత్ శర్మకి ఏమాత్రం గౌరవం కూడా ఇవ్వలేకపోయింది. అలాగే వీళ్ళు చెప్పే రీజన్స్ కూడా సరిగా లేవు. రోహిత్ శర్మకి ఏజ్ ఎక్కువ ఉందని తీసేశారంట. దీనికన్నా సిల్లీ రీజన్ వచ్చేసి ఇంకోటి ఉండదు. చెప్పాలంటే రోహిత్ శర్మకి 50 సంవత్సరాలు వచ్చినా కూడా పవర్ హిట్టింగ్ అనేది చేయగలడు. అలాంటి గ్రేటెస్ట్ ప్లేయర్‌కి కెప్టెన్సీ తీసేసి శుభ్మన్ గిల్‌కి ఇచ్చారు. చెప్పాలంటే శుభ్మన్ గిల్‌కి ఏమాత్రం అర్హత అనేదే లేదు. శుభ్మన్ గిల్ కన్నా టీంలో ఇంకా మంచి ప్లేయర్స్ ఉన్నారు. కేఎల్ రాహుల్ కావచ్చు, శ్రేయస్ అయ్యర్ కావచ్చు. వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ ఈ టీం మేనేజ్మెంట్ వచ్చేసి ఏ అర్హత లేని శుభ్మన్ గిల్‌కి ఇచ్చారు. ఇక్కడ శుభ్మన్ గిల్‌ని అనే ముందు గౌతమ్ గంభీర్‌ని అనాలి. అలాగే టీంని ఎవరైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళని అనాలి. ఈ గౌతమ్ గంభీర్ గాడు ఏం చేస్తాడో తెలియదు కానీ ఏదో ఒక రోజు ఇండియన్ టీంని హుస్సేన్ సాగర్లో ముంచేస్తాడు. ఈ గౌతమ్ గంభీర్ని ప్రతి ఒక్కడు తిడుతుంటే ఏదో అనుకునేవాడిని. కానీ ఈరోజు నాకు అర్థమైంది ఎందుకు తిడుతున్నారో. ఈ గౌతమ్ గంభీర్ వచ్చేసి ప్రతిరోజు ఎవడో ఒకడి పైన ఏడుస్తూనే ఉంటాడు. మొన్నటి వరకు ఎంఎస్ ధోని పైన ఏడ్చేవాడు. ఈరోజు చూస్తే రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరి పైన ఏడుస్తున్నాడు. ఈ గౌతమ్ గంభీర్ ఏంటో వీడి గోలా ఏంటో అర్థం కాదు. ఈ గౌతమ్ గంభీర్ కాకుండా టీమ్ మేనేజ్మెంట్లో ఇంకో వేస్ట్ గాడు ఉన్నాడు. వాడి పేరు వచ్చేసి అజిత్ అగర్కర్. వీళ్ళిద్దరు కలిసి మన ఇండియన్ క్రికెట్ టీంని చెడగొడుతున్నారు. మనమైతే ఒకసారి టీంని చూసుకున్నట్టయితే ప్రెజెంట్ అయితే టీం వచ్చేసి నార్మల్గానే ఉంది. కానీ ఈ కెప్టెన్సీ అనేది ఏదైతే ఉందో అది రోహిత్ శర్మకి ఇచ్చుంటే బాగుండేది. అలాగే టీంలో వచ్చేసి హర్షిత్ రాణా ఉన్నాడు. అసలు హర్షిత్ రాణాని ఒక ఫార్మాట్లో ఆడియటమే ఎక్కువ. అలాంటి హర్షిత్ రాణాని 3 ఫార్మాట్స్లో ఆడిపిస్తున్నారు. మన ఇండియన్ క్రికెట్ టీంలో మొహమ్మద్ షమీ ఉండేవాడు. అలాంటి గ్రేటెస్ట్ బౌలర్ని పక్కన పెట్టి హర్షిత్ రాణాని తీసుకున్నారు. చెప్పాలంటే హర్షిత్ రాణాతో పోల్చుకుంటే విరాట్ కోహ్లీ చాలా బాగా బౌలింగ్ వేస్తాడు. హర్షిత్ రాణా కంటే బాగా బౌలింగ్ వేసేవారు చాలామంది ఉన్నారు. నాకు తెలిసినంత వరకు ఈ హర్షిత్ రాణా దగ్గర గౌతమ్ గంభీర్ వీడియోస్ ఉండుంటాయి. అసలు వన్డే ఫార్మాట్లో ఆడిపిస్తున్నారు, టీ20 ఫార్మాట్లో ఆడిపిస్తున్నారు, టెస్ట్ ఫార్మాట్లో ఆడిపిస్తున్నారు. ఎందుకంటే హర్షిత్ రాణా వచ్చేసి కేకేఆర్కి ఆడతాడు. గౌతమ్ గంభీర్ కూడా ఇంతకుముందు కేకేఆర్కి హెడ్ కోచ్గా ఉండేవాడు. సో గౌతమ్ గంభీర్ అయితే హర్షిత్ రాణాకి బయాస్డ్గా ఉన్నాడు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా గౌతమ్ గంభీర్ని హెడ్ కోచ్ పదవి నుంచి తీసేస్తే ఇండియన్ క్రికెట్ టీంకి అంత మంచిది. అలాగే ఈ సెలెక్టర్ ఉన్నాడు కదా అజిత్ అగర్కర్, వీన్ని కూడా తీసేస్తే అంత మంచిది. మనమందరం విరాట్ కోహ్లీని ఇంకా రోహిత్ శర్మని వీళ్ళిద్దరిని ఇండియన్ క్రికెట్ టీంలో ఇంకో 2 సంవత్సరాలు ఆడాలని కోరుకుందాం. సో ఇది మ్యాటర్.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.